హాయ్ ఫ్రెండ్స్, వైష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. పన్నీర్తో కూర్మా చేస్తున్నారా? ఈ నిజాలు తెలుసుకోకపోతే నష్టపోతారు. పన్నీర్ అనేది పాలల్లో నిమ్మరసం వేస్తే విరిగి ఏర్పడుతుంది. కెసిన్ అనే పాల ప్రోటీన్కు నిమ్మరసంలో ఉన్న యాసిడ్కి చర్య జరిగినప్పుడు పాలు విరిగి పన్నీర్ ఏర్పడుతుంది. పన్నీర్లో విటమిన్ డి, విటమిన్ ఏ, బి కాంప్లెక్స్ విటమిన్లలో విటమిన్ బి12, థయామిన్, నియాసిన్, ఫోలేట్, రిబోఫ్లోవిన్ మరియు పాంతోథెనిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, సెలీనియం మరియు జింక్ వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. పన్నీర్లో ఉండే కాల్షియం మరియు విటమిన్ డి బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ను తగ్గిస్తాయి. కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలు, పళ్ళు బలంగా ఉండటానికి మరియు ఆరోగ్యంగా ఉండటానికి చాలా సహాయపడుతుంది. అలాగే పంటి సమస్యలు లేకుండా కూడా చేస్తుంది. ఎముకలు గుల్ల బారకుండా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకలు గుల్లబారటం పెరుగుతుంది. ఆ సమస్యను కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా నాడీ వ్యవస్థను కూడా బలపరుస్తుంది. నాడీ సంబంధ సమస్యలు లేకుండా చూస్తుంది. శాకాహారం తినేవారికి పన్నీర్ మంచి పోషకాలు ఉన్న ఆహారం అని చెప్పవచ్చు. ఎందుకంటే మాంసాహారం తినని వారు పన్నీర్ తింటే ప్రోటీన్స్ బాగా అందుతాయి. ఆవు పాలతో తయారు చేసిన పన్నీర్లో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే గేదె పాలతో తయారు చేసిన పన్నీర్తో పోలిస్తే ఆవు పాలతో తయారు చేసిన పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. 100 గ్రాముల పన్నీర్లో దాదాపుగా 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. గర్భిణీ స్త్రీలకు పన్నీర్ చాలా బాగా సహాయపడుతుంది. పన్నీర్లో ఉండే కాల్షియం మరియు ఫాస్ఫరస్ చాలా హెల్ప్ చేస్తాయి. పన్నీర్లో ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన పన్నీర్ తిన్నప్పుడు ఎక్కువసేపు ఆకలి వేయదు. పన్నీర్లో ఉండే లినోలినిక్ యాసిడ్ శరీరంలో కొవ్వును కరిగించడానికి సహాయం చేస్తుంది. పన్నీర్లో ఉండే మెగ్నీషియం గుండె సమస్యలు లేకుండా చేయటమే కాకుండా రక్త సరఫరాను క్రమబద్ధీకరణ చేస్తుంది. పన్నీర్లో ఉండే ఫాస్ఫరస్ జీర్ణ సమస్యలు లేకుండా చేయటమే కాకుండా తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది. పన్నీర్లో ఉండే పొటాషియం శరీరంలో ద్రవ పదార్థాల సమతుల్యతను ఉంచుతుంది. పొటాషియం రక్తంలోని అధిక సోడియం ప్రభావాలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి రక్తపోటు నియంత్రణలో ఉండి రక్తనాళాలు కుచించకుండా చేస్తుంది. పన్నీర్లో ఉండే ఫోలేట్ అనే బి కాంప్లెక్స్ విటమిన్ కడుపుతో ఉన్న స్త్రీలకు చాలా అవసరం. ఫోలేట్ పిండం ఎదగడానికి సహాయపడే ఒక ముఖ్యమైన విటమిన్. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో కూడా ఇది కీలకమైన పాత్రను పోషిస్తుంది. పన్నీర్లో ఉండే విటమిన్ డి దంతాల క్యావిటీస్ రాకుండా చేస్తుంది. పన్నీర్లో ఎక్కువగా ఉండే ప్రోటీన్ మంచి కొవ్వులు ఎదిగే పిల్లలకు మంచి పోషకాలను అందించి వారిలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది. అంతేకాకుండా పిల్లల్లో కణజాల ఉత్పత్తి అవి బలంగా పెరగడానికి పన్నీర్ ఉపయోగపడుతుంది. విటమిన్ బి, ఒమేగా 3 మరియు ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన జుట్టుకి, చర్మానికి చాలా మంచిది. చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది. వ్యాయామం చేసిన వెంటనే పన్నీర్ తింటే తక్షణ శక్తి లభిస్తుంది. పన్నీర్లో ఉండే ఒమేగా 3 మరియు ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ రొమటాయిడ్ ఆర్థరైటిస్తో పాటు కీళ్ళ నొప్పులు కూడా తగ్గిస్తాయి. కాబట్టి ఈ సమస్యలు ఉన్నవారు రోజువారీ ఆహారంలో పన్నీర్ను చేర్చుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. గర్భవతులు పన్నీర్ తీసుకోవడం వల్ల వారికి కలిగే వికారం తగ్గిపోతుంది. గర్భధారణ సమయంలో సాధారణంగా చాలామందికి రక్తహీనత సమస్య వస్తుంది. రక్తహీనత సమస్య రాకుండా కూడా పన్నీర్ సహాయపడుతుంది. పుట్టబోయే పిల్లల్లో జన్యు లోపాలు లేకుండా చూస్తుంది. వయసు పెరిగే కొద్దీ వచ్చే నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది. మోనోపాజ్ సమయంలో వచ్చే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. సన్నగా బరువు తక్కువగా ఉన్నవారు రెగ్యులర్ డైట్లో పన్నీర్ చేర్చుకుంటే ఆరోగ్యకరమైన బరువు పెరుగుతారు. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.